వీడియోలో మనం డెసిషన్ థియరీ గురించి తెలుసుకుందాము. డెసిషన్ మేకింగ్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ ప్లానింగ్ అండ్ కంట్రోలింగ్ అండ్ మోటివేషనల్ ప్రాసెస్. డెసిషన్ మేకింగ్ అనేది మేనేజ్మెంట్లో ఒక పార్ట్. అలాగే డెసిషన్ థియరీ ప్రొవైడ్స్ ఎ మెథడ్స్ ఫర్ రేషనల్ డెసిషన్ మేకింగ్ వెన్ ద కాన్సిక్వెన్సెస్ ఆర్ నాట్ ఫుల్లీ డిటర్మిన్. కాన్సిక్వెన్సెస్ అనేవి మనకి ఫుల్గా అర్థమవునప్పుడు ఈ డెసిషన్ థియరీ ఉపయోగపడుతుంది. డెసిషన్ థియరీ ప్రొవైడ్స్ ఏ ఫ్రేమ్వర్క్ ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద డెసిషన్ సిచ్యువేషన్ అండ్ ఫర్ ఎవాల్యుయేటింగ్ ఆల్టర్నేటివ్స్ వెన్ ద క్రైటీరియా ఆర్ నాట్ డిఫైన్డ్. అలాగే ఈ డెసిషన్ థియరీ అనేది మనకి ఒక ఫ్రేమ్వర్క్ లాగా ఉపయోగపడుతుంది. డెసిషన్ సిచ్యువేషన్స్ని అర్థం చేసుకోవడానికి, వాటిని ఎవాల్యుయేట్ చేయడానికి. నెక్స్ట్ డెసిషన్ థియరీ టైప్స్ చూద్దాము. డెసిషన్ థియరీ టైప్స్ 3 టైప్స్ ఉంటాయి. ఒకటి డెసిషన్ మేకింగ్ అండర్ సెటైనిటీ ఉంటుంది. సెటైనిటీ అంత ఇంపార్టెంట్ కాదు కాబట్టి ఇక్కడ 2 డెసిషన్ టైప్స్ని నేను చెప్తున్నాను. డెసిషన్ మేకింగ్ అండర్ అన్సర్టైనిటీ, డెసిషన్ మేకింగ్ అండర్ రిస్క్. డెసిషన్ మేకింగ్ అండర్ అన్సర్టైనిటీలో 5 టైప్స్ ఉంటాయి. మ్యాక్సిమం క్రైటీరియన్, మ్యాక్సిమాక్స్ క్రైటీరియన్, మినిమాక్స్ రిగ్రెట్, లాప్లేస్, హార్విజ్. నెక్స్ట్ డెసిషన్ మేకింగ్ అండర్ రిస్క్లో ఎక్స్పెక్టెడ్ మానిటరీ వాల్యూ, ఎక్స్పెక్టెడ్ ఆపర్చునిటీ లాస్. ఇవి ప్రాబ్లమ్స్. ఫస్ట్ డెసిషన్ మేకింగ్ అండర్ అన్సర్టైనిటీలో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాము. ఇక్కడ ఎగ్జాంపుల్ ఉంది చూడండి. స్ట్రాటజీస్, స్టేట్ ఆఫ్ నేచర్. ఈ 2 వర్డ్స్ మనకి బాగా వినిపిస్తూ ఉంటాయన్నమాట ఈ సమ్లో. ఫస్ట్ మనం మ్యాక్సిమం క్రైటీరియన్ సమ్ చేద్దాము. మ్యాక్సిమం క్రైటీరియన్ అంటే ఏం లేదు, ఇవి 2 పార్ట్స్ కింద చూసుకోండి. ఫస్ట్ మనకి ఇచ్చిన వాల్యూ, ఈ వాల్యూస్ని మళ్ళీ ఇక్కడ మనం వేసుకోవాలి. దాంట్లో మినిమం తీసుకోవాలి మనం. ఇక్కడ వాల్యూస్, ఈ వాల్యూస్ నేను ఇక్కడ వేసేసాను. ఈ స్ట్రాటజీస్లో S1లో ఏది మినిమం అంటే ఏది తక్కువ ఉందో దాన్ని వేసుకోవాలి. 2,50,000. స్ట్రాటజీ 2లో 0. స్ట్రాటజీ 3లో అన్ని 3 lakhs ఉన్నాయి కాబట్టి మనం 3 lakhs తీసుకుందాము. ఈ మినిమంలో మనం మ్యాక్సిమం తీసుకోవాలి. మ్యాక్సిమం ఎంత ఉంది? 3 lakhs. అంటే స్ట్రాటజీ 3 అనేది ఈ డెసిషన్ థియరీలో బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మనం మ్యాక్సిమాక్స్ తీసుకుందాము సమ్ము. ఇక్కడ కూడా మనం వాల్యూస్ వేయాలి. మ్యాక్సిమాక్స్లో కూడా సేమ్ అంతే. ఫస్ట్ అక్కడ మనం మినిమం తీసుకుంటే ఆ సమ్లో ఇక్కడ మనం మ్యాక్సిమం తీసుకోవాలి. స్ట్రాటజీ 1లో మ్యాక్సిమం ఎంత ఉంది? 7 lakhs. స్ట్రాటజీ 2లో 5 lakhs. స్ట్రాటజీ 3లో 3 lakhs. అన్ని 3 lakhs ఉన్నాయి. ఈ మ్యాక్సిమంలో కూడా మనం మ్యాక్సిమమే తీసుకోవాలి. మ్యాక్సిమం ఎంత ఉంది? 7 lakhs. అంటే స్ట్రాటజీ 1 అనేది యూస్ఫుల్గా ఉంటుంది ఇందులో మ్యాక్సిమాక్స్లో. నెక్స్ట్ మనం మినిమాక్స్ రిగ్రెట్ సమ్ చేద్దాము. మనం మినిమాక్స్ రిగ్రెట్ సమ్ చేసేటప్పుడు ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. మ్యాక్సిమం పే ఆఫ్ మైనస్ పే ఆఫ్. అంటే స్ట్రాటజీలో 7 lakh ఉంది కదా, ఈ 7 lakh హైయెస్ట్ నుంచి నేచర్ ఆఫ్ దాంట్లో కూడా 7 lakhs కాబట్టి 7 lakhs తీయాలి. 7 lakh నుంచి 7 lakh తీసేస్తే 0. నెక్స్ట్ 7 lakh నుంచి 5 lakhs తీసేయాలి. అంటే ఇక్కడ 5 lakhs ఉంది కదా ఈ రోలో, ఇదే కదా హైయెస్ట్ నుంచి తర్వాత వచ్చి పే ఆఫ్ తీసేయాలి. తీసేస్తే 2 lakhs. నెక్స్ట్ 7 lakh నుంచి 3 lakhs తీసేయాలి. 7 lakh నుంచి 3 lakhs తీసేస్తే 4 lakhs. నెక్స్ట్ నేచర్లో హైయెస్ట్ది 4,50,000 ఉంది.
స్ట్రాటజీ 1లో 3 lakhs ఉంది, అంటే 4,50,000 నుంచి 3 lakhs మనం తీసేయాలి. 4,50,000 నుంచి 3 lakh తీసేస్తే 1,50,000. నెక్స్ట్ 4 lakh నుంచి 4 lakh తీసేస్తే 0. 4,50,000 నుంచి 3 lakh తీసేస్తే 1,50,000. నెక్స్ట్ నేచర్ 3. దీంట్లో మనకి హైయెస్ట్ ఏముంది 3 lakh. హైయెస్ట్ ఏముంది మనకి 3 lakh. ఇక్కడ మనకి హైయెస్ట్ 3 lakh కదా ఉంది. 3 lakh నుంచి 2,50,000 మనం తీసేయాలి. తీసేస్తే 50,000. నెక్స్ట్ మనం 0 తీసేయాలి. త్రీ lakh నుంచి 0 తీసేస్తే 3 lakh. నెక్స్ట్ 3 lakh నుంచి 3 lakh తీసేయాలి. తీసేస్తే 0. ఇందులోంచి మనం మ్యాక్సిమం ఆపర్చునిటీ లాస్ అనేది సెలెక్ట్ చేయాలి. ఇందులో హైయెస్ట్ ఏముంది 1,50,000. ఇందులో 3 lakhs. దీనిలో 4 lakh. దీనిలో ఏదైతే తక్కువ లాస్ వచ్చిందో ఆ స్ట్రాటజీని మనం యూజ్ చేసుకోవాలి. స్ట్రాటజీ 1లో తక్కువ లాస్ వచ్చింది కాబట్టి స్ట్రాటజీ 1 మనం యూజ్ చేసుకోవాలి. లాప్లేస్ ప్రాబ్లమ్స్ చేసినప్పుడు మనం యావరేజ్ చేయాలన్నమాట. అంటే 7 lakh, 3 lakh, 2,50,000 ఈ మూడింటిని కలిపి బై 3 చేయాలి. సేమ్ అలాగే స్టేట్ 1, స్టేట్ 2, స్టేట్ 3 చేయాలి. స్టేట్ 1 చేద్దాము. 7 lakh ప్లస్ 3 lakh ప్లస్ 2,50,000 బై 3. యావరేజ్ చేస్తే 10,83,333.33 వచ్చింది. నెక్స్ట్ స్టేట్ 2 చేద్దాము. 5 lakh ప్లస్ 4,50,000 ప్లస్ 0 బై 3. యావరేజ్ చేస్తే 95,000 వచ్చింది. నెక్స్ట్ స్టేట్ 3 3 lakh ప్లస్ 3 lakh ప్లస్ 3 lakh బై 3 చేస్తే 70,000. ఇందులో మ్యాక్సిమం ఏదో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మ్యాక్సిమం ఏముంది స్టేట్ 1 కాబట్టి మనం ఇక్కడ స్టేట్ 1ని యూజ్ చేసుకోవాలి. హార్వేజ్ సమ్ చేసేటప్పుడు మనం ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. వెయిటెడ్ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఏ మ్యాక్సిమం ఇన్ రో ప్లస్ 1 మైనస్ ఏ ఇంటూ మినిమం ఇన్ రో. ఇక్కడ ఏ అనేది 0.4 వాల్యూ ఇచ్చారు. మనం దీన్ని వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాము. ఫార్ములా ప్రకారం మ్యాక్సిమం వాల్యూ 7 lakh, మినిమం వాల్యూ 2,50,000 ఈక్వల్ టు 7 lakh ఇంటూ ఏ 0.4 ప్లస్ 1 మైనస్ 0.4 తీసిస్తే ఈక్వల్ టు 0.6. మినిమం ఇన్ రో ఇంటూ మినిమం 2,50,000 చేస్తే 4,30,000 వచ్చింది.
నెక్స్ట్ మనం S2 చేద్దాము. మ్యాక్సిమం 5 lakh 5 lakh into 0.4 plus 0.6 into 0, ఎందుకంటే 0 కదండి మినిమం వాల్యూ చేస్తే 2 lakh. తర్వాత S3లో అన్ని 3 lakhs ఉన్నాయి. 3 lakh into 0.4 plus 0.6 into 3 lakh చేస్తే 3 lakh. ఇందులో మనం మినిమం వాల్యూ తీసుకోవాలి ఈ స్ట్రాటజీలో, అంటే ఇది కాస్ట్కి రిలేటెడ్గా ఉంటుంది ఈ మెథడ్. సో అందుకని మనం మినిమం వాల్యూ అనేది తీసుకోవాలి, ఎందుకంటే మనం కాస్ట్ చేసేటప్పుడు తక్కువ చేసుకోవాలని చూసుకుంటాం కానీ ఎక్కువ చేసుకోవాలని చూసుకోం కాబట్టి మినిమం వాల్యూ తీసుకోవాలి. అంటే స్ట్రాటజీ 2 మనకి ఉపయోగపడుతుంది.